నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ప్రోగ్రామ్. నేను కావ్య. సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కేవలం పండగే కాదు, కోడి పందేలు కూడా. కత్తులు కట్టి పందెం కోళ్లను బిరుల్లో దింపితే చాలు, ఆ తర్వాత అంతా రణరంగమే. అలా ఉంటుంది మరి కోడి పుంజుల కోట్లాట అంటే. అచ్చంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ ఇదే మాదిరిగా కనిపిస్తోంది. వివిధ అంశాలపై నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఛాన్స్ వచ్చిందంటే చాలు ఒకరిపై మరొక విమర్శల వాగ్బానాలు, ఆరోపణాస్త్రాలు, సవాళ్లు ప్రతి సవాళ్లు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే పొలిటికల్ పందెం కోళ్లుగా తమదైన శైలిలో చెలరేగిపోతున్న లీడర్లపై విశ్లేషణ ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రాంలో చూద్దాం. తెలంగాణ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార పక్షం వర్సెస్ విపక్షాలు అన్నట్లుగా సీన్ తయారైంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ అంశాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు రాజకీయ నాయకులు. తమపై ప్రత్యర్థులు విమర్శలు చేసినా లేదంటే ఆరోపణలు చేసే అవకాశం తమకు వచ్చినా ఇక చెప్పేదేముంది. రాష్ట్రంలో పందెం కోలులా విరుచుకుపడుతున్న ఆయా నేతలు ఎవరెవరు ఉన్నారో ఓసారి చూద్దాం. గజగజ వణికించే శీతాకాలంలోనూ తెలంగాణ రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. సీఎంగా పాలనా పగ్గాలు అందుకున్నప్పటి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ప్రగతి భవన్కు ప్రజాభవన్గా మార్చడం నుండి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ రేస్ కేసు వరకు తన మార్కు వేగం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థుల విమర్శలకు తనదైన శైలిలో సమాధానమిస్తూ ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. సహచరులు లేదంటే పార్టీ నేతలు ఎవరో స్పందిస్తారని ఏమాత్రం చూడకుండా తన తరపు నుండి విపక్షాలపై మాటల తూటాలు పేలుస్తున్నారు ముఖ్యమంత్రి. ప్రత్యేకించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మూసీ ప్రక్షాళనపై విపక్షాల కామెంట్లకు తనకు మించి అన్న రేంజ్లో సమాధానమిచ్చారు రేవంత్ రెడ్డి. ఎవడెవడైతే వస్తా అంటుండో, ఎవడెవడైతే బుల్డోజర్ అడ్డం బంతా అంటుండో మీరందరూ పేర్లు ఇవ్వండి. మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా. మీలాంటి లత్కోరోళ్ళు, లూటీ చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు విధ్వంసం చేసిన వాళ్ళు, తెలంగాణను చెరబట్టి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు 1,00,000 కోట్లు దోసుకొని ఇవాళ నల్గొండ ప్రజల్ని మేము ఆదుకోవాలి అనే సామాజిక బాధ్యత తీసుకుంటే బిల్లా రంగాలు బుల్డోజర్కి అడ్డం బంతమంటారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగానే ధైర్యం ఉంటే మీరు తారీఖు చెప్పండి, మా ఎంకన్ననే బుల్డోజర్ మీద ఎక్కిస్తా, మా మందుల సామెలతోని జెండా ఊపిస్తా. మీరు ఎవడెవడు వండుకుంటాడో రాండి. మీరు మీ చుట్టాలు మీ జాతి అంతా వచ్చి అడ్డం పట్టుకున్న బుల్డోజర్ పెట్టి తొక్కిచ్చి మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పైన తనదైన శైలిలో విరుచుకుపడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రత్యర్థి పార్టీ నేతల విమర్శలకు బదులు ఇచ్చే వేళ గులాబీ పార్టీ నేతలపై సెటైర్లు, పంచ్లు వేస్తూ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం నింపుతుంటారు సీఎం. ప్రధానంగా కేసీఆర్ పై వేసే పంచ్లు హైలైట్ అని చెప్పాలి. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని, ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించొని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది. రామ్మని మేము అడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇవ్వాలన్నా, మాటలు సవాళ్లతో విరుచుకుపడాలన్నా ముందు వరుసలో ఉండేవారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకరు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, తనపై వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నేతలు, బీజేపీ వాళ్లు చేసే కామెంట్లకు సుతిమెత్తగానే అయినా గట్టిగా ఛాలెంజ్ విసురుతారు మంత్రి పొంగులేటి. నా ఛాలెంజ్ ని స్వీకరించినట్లయితే
ఏ టైంకి ఎక్కడ రావాలో మీరు చెప్తే తప్పకుండా మీ దగ్గర ఉన్న ఆధారాలతో మీరు రండి. ఇక్కడ ఉన్న మెటీరియల్ చాలు. ఈ మెటీరియల్ మీడియా మిత్రుల మీద చూపించి మీది నిజమైతే నేను రాజీనామా అక్కడే ఇస్తా. మీది నిజమైతే కరెక్ట్ ఫార్మెట్ లో మీ రాజీనామాని నైతిక బాధ్యత వహిస్తూ స్పీకర్ గారికి రైట్ ఫార్మెట్ లో ఇవ్వాలని ఈ వేదిక ద్వారా మీ ద్వారా ఆ గౌరవ మాజీ మంత్రి వర్యులకు సవాల్ చేస్తున్నా. వారి ఆశకి అద్దుండే విధంగా రాబోయే రోజుల్లో తప్పకుండా చట్టరీత్యా గౌరవ ముఖ్యమంత్రి గారు మాటగా చట్టరీత్యా పరువు నష్టం దావాతో పాటు చట్టరీత్యా చర్య కూడా దీని మీద తీసుకోబోతుందని కూడా మీ ద్వారా తెలుపుతున్నాను. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున ఇద్దరు నేతలు మాత్రం బలంగా తమ వాయిస్ వినిపిస్తున్నారు. వాళ్లే బావమరుదులు కేటీఆర్, హరీష్ రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమపై కక్ష సాధించడం మినహా ఏమీ లేదంటూ ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు కేటీఆర్. మూసి సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు నొక్కేసే ప్రయత్నం సీఎం చేస్తున్నారని, కుర్చీని కాపాడుకోవడమే రేవంత్ రెడ్డికి ముఖ్యమని తరచుగా ఆరోపిస్తుంటారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరి మూసీతోని నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి, మూసీతోని ఎంతమంది ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తావు, ఎంతమంది రైతులకు నీళ్ళు ఇస్తావు? అసలు సమాధానం ఉన్నదా నీ కాడ? ఏమీ లేదు. ఏందో సుందరీకరిస్తా, ఏందో చేస్తా అంటే తప్ప ఏం చెప్తున్నా ఆయనకు కూడా తెలియదు. కేవలం కమిషన్ల పిచ్చి, కేవలం పైసలు దొబ్బేతందుకు. పేదవాళ్ళకి ఇస్తేనేమో పైసలు రావు, అదే పెద్దవాళ్ళకి ఇచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చి బ్రహ్మాండంగా మూసీ పేరు మీద బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ చేస్తే ఆ పైసలతోని మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పెద్దోళ్ళకి డబ్బులు పంపి కుర్చీ కాపాడుకోవాలన్న ఆలోచన తప్ప వేరేదేం లేదు. మేము రాగానే ఫార్మాసిటీ రద్దు, రైతుల భూములు తిరిగిస్తామన్నారు. ఒక్క రైతు కన్నా తిరిగి భూమి ఇచ్చిండ్రా? తమపై నమోదవుతున్న కేసుల విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు ఇదే మాదిరిగా ఫైర్ అవుతున్నారు. సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేసులో రేవంత్ సర్కారు వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ నేత కేటీఆర్. ఉద్యమకారుడు మీద పెట్టిన కేసు, ఆయన గ్రాఫ్ పడిపోతుంది కనుక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రోజు రోజుకు దిగజారిపోతుంది కనుక ఇలాంటి కేసులు పెట్టి ప్రజల దృష్టి మరల్చాలనే ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు తప్ప ఇది వ్యక్తిగతంగా ఆయన చేసిన తప్పు కాదు, నేరం అంతకంటే కాదు. ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, రాష్ట్ర గౌరవం పెంచడానికి ఆయన పనిచేస్తే ఒక అక్రమ కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ సర్కార్తో ఢీ అంటే ఢీ అనే విషయంలో కేటీఆర్ మాత్రమే కాదు, మరో సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావుది సైతం ఇదే మాట. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్ష రాజకీయాలు ఎక్కువయ్యాయంటూ ఆగ్రహిస్తున్నారు హరీష్ రావు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిది ఇదే బాట. ప్రత్యేకించి మూసి సుందరీకరణ అంశంలో 1,00,000 కోట్ల స్కామ్ను సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు, మీరు మీ నోటికి వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన మేము భయపడతామో వెనుకపోతామో అని మీరు అనుకుంటే మీ భ్రమాది. ఇలా మూసి రివర్ ఫ్రంట్ అనే పేరు మీద ఇలా రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేస్తూ ఉన్నాడు. 101% ఇది 1,00,000 కోట్ల రూపాయల స్కాము. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఇలా 36 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇది వాస్తవం కాదా? అది చేస్తారో తప్పట. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసుడులా తప్పు లేదట. అంటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసీ రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కమలం తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న లీడర్ల విషయానికి వస్తే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ముందు వరుసలో కనిపిస్తారు. మొన్నటికి మొన్న ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం కావచ్చు, లేదంటే అల్లు అర్జున్ అంశం కావచ్చు, ఏది తీసుకున్నా ఇటు సర్కార్తో పాటు అటు ప్రత్యర్థి బీఆర్ఎస్ పై తనదైన శైలిలో పంచ్లు, సెటైర్లు వేస్తుంటారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నన్ను చూడు, అన్న చూడండి, ఇక చూడండి, అచ్చలేదు పీకలేదు. అన్న అరెస్ట్ చేస్తారా డౌట్. ఇప్పటికి లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తుంది.
వాళ్ళ చెల్లెమైనప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే పోయినట్టు పోయిన వచ్చే స్వాగతం పలుకోడు. ఈయన పోయిన అరెస్ట్ చేస్తారట. మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి? బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ నాయకుడు ప్రజా సమస్యల మీద ఓళ్ళిపోతలేడు. ఆయనకు స్వాతంత్ర సమరయోడు కాదాయనే, ప్రజా సమస్యలు కొట్లాడిన నాయకుడు కాదు. ఆ విషయంలో జైలు పోతాడు. అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు. ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పడలేకపోతారు. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గంటలు డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. జాతీయ స్థాయిలో కూడా ఒక పేరు వచ్చింది, కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో, మరి ఆయన చెప్తారు ఈయన చెప్తలేడు, మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. కాషాయ పార్టీ తరపున గళం గట్టిగా వినిపిస్తున్న వాళ్ళలో మరొకరు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మూసీ హైడ్రా ప్రభుత్వంలో కాంట్రాక్టుల వ్యవహారం, ఇలా పలు అంశాలపై అధికార పార్టీ ఇదే సమయంలో ప్రత్యర్థి బీఆర్ఎస్తోనూ ఢీ అంటే ఢీ అంటుంటారు మహేశ్వర్ రెడ్డి. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుతుంటారు. ఏదో ఛాలెంజ్లు చేసుకుంటారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ గారు, మరి ఇది వాస్తవం కాదంటే నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎగ్జిమ్ బ్యాంక్ కానీ, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడంగల్ కాంట్రాక్ట్ కానీ, ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకం, ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు లేనటువంటి రాజకీయం కాదని అడుగుతున్నా. పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఏదో ఛాలెంజ్ చేస్తా, రాజీనామా చేస్తా అని. నేను చెప్తా ఉన్నాను, మీ ఇద్దరు డ్రామా చేసి రాజీనామాలు కాదు, నిజంగా నువ్వు ముందుకు వస్తావా ఎంక్వైరీ లోపల ఇది వాస్తవాలు తేల్చి, ఇవి వాస్తవం అని చెప్పి నేను తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా, దానికి నువ్వు సిద్ధమా? పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదే విధంగా కేటీఆర్ గారికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. వాస్తవానికి విమర్శలు ప్రతి విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లు విసిరేవారు అన్ని పార్టీల్లో ఉన్నా ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఆ లిస్టులో ముందు వరుసలో ఉంటారన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లోనే నెలకొంది. ఏపీలోనూ సై అంటే సై అంటూ పందెం కొల్లుల ప్రత్యర్థులపై విరుచుకుపడే నేతలు కొందరు ఉన్నారు. విషయం ఏదైనా, సమస్య ఎలాంటిదైనా ప్రభుత్వ తరపున, పార్టీ తరపున తమ వాయిస్ బలంగా వినిపిస్తుంటారు. ప్రత్యర్థులపై మాటల తూటాలను, విమర్శనాస్త్రాలను సంధిస్తూ పైచేయి సాధిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్లోనూ రాజకీయం యమహాడ్గా సాగుతోంది. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి రావడం, అప్పటి వరకు తిరుగులేని ఆధిక్యం ప్రదర్శించిన వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ హయాంలో స్కామ్లు తప్ప సామాన్యులకు చేసిందేమీ లేదని కూటమి నేతలు విమర్శిస్తే, అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ ఎదురుదాడి చేస్తున్నారు వైసీపీ నేతలు. ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరిన కూటమి ప్రభుత్వం తరపున పరిపాలనా వ్యవహారాలు అంతా సీఎం చంద్రబాబు చూసుకుంటే, సర్కార్పై వచ్చే విమర్శలు, ప్రత్యర్థులు చేసే ఆరోపణలు, ఇతరాతర అంశాల విషయంలో గట్టిగా సమాధానం ఇచ్చే వాళ్లలో ముందుంటారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎక్కడిదాకో ఎందుకు, ఇటీవలే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్లు తీసుకునే క్రమంలో జరిగిన తొక్కిసలాట అనంతరం పరిణామాలపై ఘాటుగా స్పందించారు డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి క్షమాపణలు చెప్పారు. అంతేనా, టీటీడీ చైర్మన్, ఈవో సహా ఇతరులు సైతం క్షమాపణ చెప్పాలని సూచించారు. నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నా క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా? వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నాం. ప్రజలు ఇంత బాధ్యత నలిగి, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే, నాకు కన్నీళ్ళు వచ్చినాయి, నాకు కరిగిపోయాను నేను. వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి.
మీరు క్షమాపణలు చెప్పి తీరాలి. సమాజంలో జరిగే ఇతర అంశాలపైన ఘాటుగా సూటిగా స్పందిస్తుంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తప్పు చేసింది ఎవరైనా సరే చూడబోమని తేల్చి చెబుతారాయన. అంతేనా, తప్పులు చేసిన వాళ్ళు కులాల పేరుతో రాజకీయం చేస్తే ఊరుకోబోమంటూ ప్రత్యర్థులకు సైతం గట్టి హెచ్చరికలు పంపుతుంటారు పవన్ కళ్యాణ్. ఈవ్ టీజింగ్ అనేది నాకు చాలా చిరాకు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆడపిల్లల్ని వేధించడం అనేది మగతనం కాదు. అది మీరు మగతనం కావాలంటే జిమ్నాస్టిక్స్కి వెళ్ళండి. మీరు మగతనం ప్రూవ్ చేయాలంటే దేశం కోసం ఒళ్ళుంచి ఆర్మీలో జాయిన్ అవ్వండి. ఆడపిల్లల్ని ఏడిపించి అది మగతనం అంటే తొక్కి నారత్తిస్తాం, పిచ్చ పిచ్చ వేషాలు వేస్తాం. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు. తల్లి లేకుండా మనుగడ లేదు సృష్టిలో. మీరు ఆడబిడ్డలకి పోలీస్ శాఖ కూడా నేను చాలా బలంగా చెప్తా ఉన్నాను, ఇంకొకసారి నాకు ఈవ్ టీజింగ్ అనేది నాకు కనిపించకూడదు పిఠాపురంలో. దిస్ ఈజ్ మై డైరెక్టివ్. ఎందుకంటే నా నియోజకవర్గాన్ని నేను సవ్యంగా చేసుకోలేనప్పుడు, నా నియోజకవర్గాన్ని నేను సరిగ్గా కాపాడుకోలేను, నా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి దేనికి, అధికారులు ఉండడం దేనికి? నేను చాలా స్పష్టంగా ఉన్నాను ఈ విషయంలో. వీళ్ళను కొడితే క్రిమినల్స్ కి కాస్ట్ లేదు, గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసి కులాల వెనక దాక్కుంటే బయటికి తీసుకొస్తాం, గుర్తుపెట్టుకో. కులాల వెనక దాక్కోకండి. వాళ్ళు క్రిమినల్స్ కి కులం లేదు, ప్రజాప్రతినిధులకి కులం లేదు. వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. చాలా స్పష్టంగా ఉన్నాం దాని మీద. ఏపీ సర్కార్పై వచ్చే విమర్శలను తిప్పికొట్టడం, అభివృద్ధి గురించి చెప్పడం, ప్రత్యర్థులకు గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వకుండా విమర్శలు చేసే మరో లీడర్ మంత్రి నారా లోకేష్. ఎన్నికల ముందు నుండే రెడ్ బుక్ రాయడం మొదలుపెట్టిన ఈయన వైసీపీ నాయకుల్ని ఓ ఆట ఆడుకుంటారు. మాజీ సీఎం జగన్పై పంచులు, సెటైర్లు పేలుస్తూ పార్టీ క్యాడర్లో హుషారు నింపే ప్రయత్నం చేస్తారు నారా లోకేష్. 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది ఏంటి స్వామి? 5 సంవత్సరాలు పరదాలు కట్టుకుని తిరిగిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్తారంటే వెళ్ళండి. మేము ఆయనలాగా మేమంటారు తాడు కట్టేది, గేట్లకి తాడు కట్టే అలవాటు మాకు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ధర్నా చేయాలంటే పర్మిషన్లు కూడా ఇవ్వని రోజులు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పర్మిషన్లు ఇస్తాం, వాళ్ళు చేసుకోవచ్చు. కానీ లా అండ్ ఆర్డర్ని బట్టి వాళ్ళు చేతిలో తీసుకుంటే కఠినమైన చర్యలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఆంధ్ర రాష్ట్ర వైపు పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు అందరూ చూస్తున్నారు. మళ్ళీ ఇలాంటి బ్లూ బ్యాచ్ వల్ల వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన. లా అండ్ ఆర్డర్ కానీ ఎవరైనా చేతి తీసుకుంటే మటుకు కఠినంగా వ్యవహరిస్తాం. ఇటు ప్రభుత్వం అటు పార్టీపై ఈగ వాలిన ఊరుకోనని తేల్చి చెబుతారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత. ప్రధానంగా వైసీపీ అధినేత టార్గెట్గా అవకాశం వచ్చినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తూ మాటల తూటాలు పేలుస్తారు ఏపీ హోంమంత్రి అనిత. మేము అతని క్రిమినల్కి మేము క్యాస్ట్ చూడడం, క్రిమినల్కి పార్టీ చూడడం. క్రిమినల్ అన్నవాడు క్రిమినలే. సో క్రిమినల్ యాస్టీస్గా వెళ్తున్నాం. ఈ రోజు నువ్వు అదే రకంగా మాట్లాడితే 5 సంవత్సరాలు నేను ఎత్తిన పెట్టుకుని నిజంగా అనకూడదు. కానీ ఏక కూడా వాళ్ళ వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ మేమేమైనా మాట్లాడితే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్తు కేసు పెట్టిన పరిస్థితి. అలాంటి ఆవిడ ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మహిళల పట్ల గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల అభ్యున్నతికి ఎప్పుడు పాటుపడలేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా మహిళల మీద జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడలేదు, కనీసం అప్పుడు హోంమంత్రి కూడా మాట్లాడలేదని సాక్షాత్తు నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ బయటకు వచ్చి ఈరోజు మాట్లాడింది. నీ దిగజారుడుతనం ఏంటంటే ఆఖరికి ఈరోజు నీ తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తుల వాటా గురించి కోర్టులో వేసుకునే పరిస్థితి నీకు వచ్చింది. నువ్వు ఈరోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నావు. ఒకసారి ఏదో అంటారు కదా, ముందు ఒకసారి ఆలోచించుకోమని చెప్పండి. ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, మహిళల పట్ల మహిళల భద్రత పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాం. వైసీపీ తరపున ఎందరు నేతలు ఉన్నా సర్కారు వైపు నుండి దూసుకువచ్చే బాణాలను అదే స్థాయిలో తిప్పికొట్టే మొట్టమొదటి వ్యక్తి ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగనే. ఎన్నికల హామీల మొదలు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతుంటారు జగన్. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని వదిలేది లేదంటూ ఇప్పటికే తేల్చి చెప్పారు వైసీపీ అధినేత. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట, ఇంట్లో ఎవరు కనపడినా కూడా పిల్లలు కనపడితే స్టార్ట్, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, సంతోషమా? అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు, అమ్మలు కనిపిస్తే చాలు, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, సంతోషమా? 20 ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు, నీకు 36,000, నీకు 36,000, నీకు 36,000, సంతోషమా? మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి
చెప్పడం మొదలు పెడతా ఉన్నారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలోనూ కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. భక్తుల కష్టాలు టీటీడీ చైర్మన్ ఈవో సహా ఎవరికీ పట్టలేదన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటివి జరిగాయంటూ విమర్శనాస్త్రాలు సంధించారు జగన్. టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో ఇన్ని లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కల్పించాలి, వారికి ఏ రకమైన వసతులు కల్పించాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళని పేషెంట్లను అడిగితే అన్న 9 గంటలకు వచ్చినామన్న ఆ పార్కులో అన్నే ఉన్నాము, పార్కులో పెట్టారు, కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదన్నా అని చెప్తున్నారు. కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడా లేదు. దానికి వదిలేశారు నిర్లక్ష్యంగా. ఇదే 5 సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో 5 సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ రోజు కూడా ప్రజలు చెప్పుకునేంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది. కూటమి ప్రభుత్వం నుండి దూసుకువచ్చే విమర్శలను, వాగ్బానాలను తిప్పికొట్టే పనిలో వైసీపీ అధినేతకు చేదోడు వాదోడుగా ఉండే వాళ్లలో మొదటి నేత అంబటి రాంబాబునే చెప్పాలి. ఆ తర్వాత రోజా సహా మరికొందరు కనిపిస్తారు వైసీపీలో. ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకి లేదు. ఎందుకంటే ఈ నలుగురిని పంపించింది వీరందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అక్కడ పనిచేశారో వారందరి మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టే బాధ్యతనిచ్చి పంపిన తర్వాత వాళ్ళు తప్పు చేస్తే ఎలా శిక్షిస్తారండి? తప్పు చేశారని తెలిసినా కూడా శిక్షిస్తే అవి బయటకు వస్తాయి కదా. అందుకని ఎస్పీని సింపుల్గా పోస్ట్ చేశారు, అక్కడ నుంచి అలా తప్పించారు. తిరుపతి కన్నా ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు, చూసుకోండి, నేను రాసుకోండి చెప్తా. తిరుపతి కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు, ఎందుకంటే ఆయన సేవ చేశాడు కదా అక్కడ, ఎవరికి ప్రజలకు కాదు. మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా, ఫోక్సో కేసు. సరే అఫ్ కోర్స్ తర్వాత కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్రమం అన్నాడు, అది వేరే విషయం. ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ. ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారో ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పిఠాపురానికి వెళ్ళాడు, నేను క్షమాపణ చెప్పాను, మీరెందుకు చెప్పరని అడుగుతాడు. అప్పుడెప్పుడో అమ్మాయిల రేపులు జరిగినప్పుడు గమనించాను, బెత్తం దెబ్బలతో సరిచేద్దామంటాడు. ఇప్పుడు మనుషుల్ని చంపేసి క్షమాపణలతో సరిచేద్దామంటాడు. క్షమాపణలు కాదు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. ఆ తప్పు రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు, డిప్యూటీ సీఎంగా నువ్వు ఉన్నావు, ఉండి కూడా క్షమాపణలు బెత్తం దెబ్బలు అంటావు. మొన్న ఈ మధ్య కడపకు వచ్చినప్పుడేమో ఎవడు తప్పు చేసినా నేను ఒప్పుకోను, తాట తీస్తా, తోలు తీస్తా, అంతు చూస్తా అని మాట్లాడావు. నేను కులం పేరుతో ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే నేను చూస్తూ ఊరుకోను అన్నాడు. మరి ఈరోజు బిఆర్ నాయుడు గారిని, వెంకయ్య చౌదరి గారిని, సుబ్బారాయుడు గారిని శిక్షించడానికి ఏ కులం చూసి నువ్వు భయపడి ఆగిపోతున్నావు అని అడుగుతున్నా. మొత్తంగా చూస్తే ఇటు అధికార పక్షం, అటు విపక్షంలో ఎంతమంది నేతలు ఉన్నా ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలో కొందరు ఎప్పుడూ ముందుంటారు. తమ ప్రభుత్వంపై, పార్టీపై, అధినేతపై ఈగ వాలనివ్వకుండా చూస్తారు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.